ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే బాబు గారిని విజనరీ నాయకుడు అని అంటారు అధ్యక్ష. అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష. అసలు డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అధ్యక్ష. 90% ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు అయ్యారు అధ్యక్ష. 90% అధ్యక్ష. అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు పోస్ట్ మ్యాన్ ఫిల్అప్ చేశాం అధ్యక్ష. సుమారుగా 106 కేసులు వేశారు అధ్యక్ష. 106 కేసులు వేశారు. ఆయన ఎక్కడ మేము బెదర్లా అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి మార్కెట్ చేస్తుంటే వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ మొత్తానికి ఈమెయిల్ పెట్టాడు. ఏం పెట్టాడంటే ప్రభుత్వం మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, తొందరగా త్వరలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని పెట్టాడు. మేమేళ అక్కడ బతుములాడి రిలేషన్ సరి చేసుకోవాలంటే ఇట్లా ఈమెయిల్స్ పెట్టేస్తారు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు. ఇదంతా నేను వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి, రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష గడిచిన 4 నెలలు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం జిఎస్టీ గ్రోత్ రేట్ 20%, 20% అధ్యక్ష. చాలా సిస్టమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయింది, మూమెంటం స్టార్ట్ అయింది, పెట్టుబడులు వస్తున్నాయి. ఎకనామిక్ ఇంజిన్ కష్టపడి మేము రివైవ్ చేశాం. అండ్ మేము 20%తో ఆనందపడట్లా, ఇంకా చేయాలి. మా లక్ష్యం $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలని అధ్యక్ష. దానికోసం 15% గ్రోత్ రేట్ రావాలి. 10-11%తో మేము ఎవరూ సంతోషపడట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎవరు మేము సంతోషపడలేదు. 15% చేయాలి, దానికి ఎట్ట చేయాలని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష జిఎస్టీ గ్రోత్ రేట్లు ఈరోజు తమిళనాడు నంబర్ 1. వాళ్ళు చూసినా అసూయపడుతున్నారు. అరే వాళ్ళు నంబర్ 1 మనం దాటెత్తే వెళ్తున్నారు. ఇంకేం చేయాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందరికి వెళ్తే బాగుంటుందని మేము అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. మంత్రులు అందరం మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాం అధ్యక్ష. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జోడెద్దుల బండిగా ఈ రోజు మేము కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం అధ్యక్ష. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. అధ్యక్ష గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు సుమారుగా 1,350 కోట్ల రూపాయలు 1998లోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకున్నాం అధ్యక్ష. ట్రాక్ రికార్డ్ మాకు ఉంది అధ్యక్ష. కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం చర్చించాం. నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం, ఎంపీ గారితో కూడా కూర్చున్నాం, బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందలకు వచ్చి మీరు చూస్తే దాదాపు 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాను. రాత్రి 12:38 కూర్చున్నారు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో క్లించ్ చేశారు అధ్యక్ష. రివైవల్ ప్యాకేజ్, ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగం తప్ప సొంత ప్రయోజనాలు, సొంత కేసులు అవి మాఫీ చేసడానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష. అధ్యక్ష ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష, 11,500 కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 9,800 కోట్ల రూపాయలు RINL అకౌంట్లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. ఏదో మాటలు కాదు,
ఏదో జియో ఇచ్చేసి చేతులు దులుపుకుంటూ కాదు, డబ్బులు ఇచ్చాం, రివైవ్ కూడా చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ వన్ ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నెసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్ అంటే 79% పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే నేను ఈరోజు ఈ సభలో ఒక రెజల్యూషన్ ప్రతిపాదిస్తున్నా అధ్యక్ష. ఈ రెజల్యూషన్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని మీ అనుమతితో నేను కోరుతున్నా అధ్యక్ష. మొదటిది అధ్యక్ష, ద కౌన్సిల్ ప్లేసెస్ ఆన్ రికార్డ్ ఇట్స్ డీప్ అప్రిసియేషన్ అండ్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఇండియా గవర్నమెంట్ ఫర్ ఎక్స్టెండింగ్ 11,440 crore financial support for the revival of Vishaka Steel Plant, an institution that holds a special place in the hearts of the people of Andhra Pradesh. The Council further expresses its sincere gratitude to the Union Finance Minister, Srimati Nirmala Sitharaman Garu, and the Union Minister for Steel, Sri H.D. Kumaraswamy Garu, for their dedicated efforts in reviving the plant. These efforts have resulted in the capacity utilization of RINL reaching 79% in July 2025, following the successful recommissioning of the third blast furnace in June 2025. Moodoth Adhyaksha, the Council also acknowledges the significant support extended by the state government amounting to 3,000 crores towards reviving RINL. This includes agreeing to convert the power tariff payable by RINL into equity shares and providing security to RINL by deploying Andhra Pradesh Special Police Force free of cost. Fourth, Adhyaksha, the Council calls upon all stakeholders, including the government, political parties, financial institutions, employees, Union of RINL, and public representatives to actively cooperate and participate in supporting the ongoing efforts of the Union government and RINL to restore the plant to its past glory and enhance its production level, Adhyaksha. అధ్యక్ష, ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది ఒకటే, ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి పంపించాలని ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ రెజల్యూషన్ ఆమోదం తెలపాలని కోరుకుంటూ నేను ఒక విషయం చివరిగా చెప్పదలుచుకున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ పోరాటం ఎప్పుడో జరిగింది, అప్పటికి నేను పుట్టలేదు. కానీ మొన్న జరిగిన ప్రైవేటీకరణ జరగకూడదని ఒక ఉద్యమం జరిగిందే, దాంట్లో నేను పాల్గొన్నాను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నేను కూడా స్వయంగా ఆనాడు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగదు, ఇట్ విల్ కంటిన్యూ యాజ్ అ పిఎస్యు యూనిట్ అని ఆనాడు మేము హామీ ఇచ్చాం. ఆ హామీకి 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెజల్యూషన్ గౌరవ సభ్యులందరూ చదివి ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. శ్రీమతి వరుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించి